ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కృష్ణ మహాదేవ్ దగ్గరికి వచ్చి మనం కబ్జా చేసిన ల్యాంగ్ మనది కాదు, అది పేదవాళ్ళది అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేసాను అని అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అక్కడ ఉన్న రుద్ర మాత్రం ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి కృష్ణని కాలర్ పెట్టుకుంటూ ఉంటాడు. చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం మనది కాంది, మనకు వద్దు అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వెళ్ళి, నువ్వు మహాదేవయ్య కొడుకు అయితే ఇలాంటి పనులు చేసి ఉండేవాడివే కాదు, నువ్వు మహావయ్య కొడుకులాగా మాట్లాడేవాడే కాదు అని చెప్పేసి అంటూ కృష్ణని బాధ పెట్టే మాటలు మాట కోసమే ఇన్నాళ్ళ కోసం నేను వేచి చూస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కథ మొదలవుతుంది కదా, అసలైన సినిమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వు, నేను మహాదేవయ్య కొడుకుని కాదా, మీ కొడుకుని కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, అవునరా, నువ్వు మహాదేవయ్య కొడుకు అయ్యి ఉంటే ఇటువంటి పనులు చేసేవాడివే కాదు, ఆయనకు మంచి ఉండి చేసే పనులే చేసేవాడు, కానీ ఇలాంటి పనులు చేస్తావు అని అస్సలు ఊహించలేదు, అసలు నువ్వు మా కొడుకే అనుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అత్తయ్య కూడా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సంజయ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు.